నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఈరోజు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. గన్ పార్క్ మనమైతే ఉన్నాం. మనతో హేమ శ్యామల గారు అయితే ఉన్నారు. కార్పొరేటర్ గారు మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, కొద్దిగా ఆలస్యంగా స్పందిస్తూ ఉంది బీఆర్ఎస్. జరిగిన కొద్ది రోజుల తర్వాత ఈ రోజు నివాళులు అర్పించడం ఏందన్నట్టు కూడా కొంత విమర్శలు వస్తుంది. ఎలా చూస్తూ ఉన్నారు? అట్లా ఏం లేదండి. ఎక్కడికక్కడ మా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా మా నియోజకవర్గంలో, మా డివిజన్స్లలో ప్రజలతో కలిసి మా మద్దతుని, మా సంఘీభావాన్ని తెలపడం జరిగింది. సో ఈ అంటే మొన్న జరిగిన పార్టీ బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీలో కూడా మా కేసీఆర్ గారు, మా పార్టీ నాయకులు, వారితో పాటు ఎంతోమంది ప్రజలు కూడా ఏదైతే దాడిని ఖండిస్తూ మేము నివాళులు కూడా అర్పించడం జరిగింది. సో ఈరోజు మేము మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు ఆ భవన్ నుంచి ఇక్కడికి వచ్చి గన్ పార్క్ దగ్గర ఎవరైతే అమరులైన ప్రజలందరికీ మేము నివాళులు అర్పించి వారికి కుటుంబానికి అండగా ఉంటామని కూడా మా పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. ఇలాంటి దాడులు మళ్ళా రాకుండా సెంట్రల్ ఉన్న బీజేపీ నాయకులు కానీ, ప్రధాని మోదీ గారు కానివ్వండి, కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. డెఫినెట్గా అమాయకమైన ప్రాణాలు పోయినాయి. వారు ఎటువంటి దేనికి సంబంధం లేదు, కేవలం వాళ్ళ హాలిడేస్ని ఎంజాయ్ చేయడానికి వాళ్ళు వెళ్ళారు. అండ్ వాళ్ళు అక్కడ వెళ్ళింది కూడా కేవలం మోదీ గారు ఇచ్చిన భరోసాతోనే వెళ్ళడం జరిగింది. కాశ్మీర్ సేఫెస్ట్ ప్లేస్, మనం చాలా మంచిగా ఉండొచ్చు అని. సో వారు అక్కడ చూసుకుంటే ఈ దాడి జరిగినప్పుడు అక్కడ భద్రతా లోపం క్లియర్గా అర్థమవుతుంది, ఇంటెలిజెన్స్ లోపం క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికైనా మేల్కొని ప్రజల భద్రతల గురించి వాళ్ళు ఆలోచించి మళ్ళీ ఇట్లాంటి చర్యలు కాకుండా చూడాలి. అట్లానే జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఎవరైతే పాల్పడ్డారో, అమాయకమైన ప్రజలు ప్రాణాలు తీసారో వాళ్ళని శిక్షించాలి డెఫినెట్గా వాళ్ళని. ఎందుకంటే ఆల్రెడీ మేము చూస్తూనే ఉన్నాం న్యూస్లో, అక్కడ ఇక్కడ వాళ్ళు ఉన్నారు, తొందరలో దొరుకుతారని. దొరికినప్పుడు కఠినంగా శిక్షించాలి, పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి. వారికి పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి మా ప్రభుత్వం, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేమందరం కూడా వారికి మద్దతు తెలుస్తాం. ఎందుకంటే ఇది ప్రజల ఏమంటారు సేఫ్టీ గురించి. సో డెఫినెట్గా దాని గురించి మేమందరం కూడా ఏకమై పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి మేము కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. అంటే ప్రజెంట్గా మన భారతదేశంలో చూసుకున్నట్లయితే రెండు జరుగుతూ ఉంది. ఒకటి ఉగ్రవాద దాడి అయితే, ఇంకోటి ఆపరేషన్ కగార్ కూడా నడుస్తూ ఉంది. ఆపరేషన్ కగార్ కూడా కేసీఆర్ చెప్పడం అయితే జరిగింది. అలా ఎలా చూస్తూ ఉన్నారు? ఆపరేషన్ కగార్ పేరుతోని మావోయిస్టులని హత్య చేయడం కానీ, లేకుంటే ఛత్తీస్గఢ్లో చాలామంది అమాయక గిరిజన ప్రజల మీద మన బిడ్డల్ని మనమే చంపుకున్న విధంగా చేస్తున్న తీరు కానీ ఎలా చూస్తూ ఉన్నారు? అంటే నిజంగా ఇప్పుడు ప్రభుత్వాలు ఏదైనా ఏదైనా యాక్షన్లోకి దిగినారు అంటే డెఫినెట్గా దాన్ని వెనుక ముందు చూసుకొని చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏదైతే మనకి కాశ్మీర్లో జరిగిన దాడి అయితే నిజంగా దారుణం. అదే విధంగా ఇక్కడ కూడా మనకి మావోయిస్టులని కానివ్వండి, వాళ్ళని కూడా చర్చించి వాళ్ళు ఇన్ కేసు ఒప్పుకోని పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళని టార్గెట్ చేసే క్రమంలో చాలామంది అమాయకమైన ప్రజల ప్రాణాలు పోతున్నాయి కాబట్టి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకెళ్ళి అందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుంది. బట్ ఎవరిని ఏ యాక్షన్ తీసుకున్నా కూడా అమాయకమైన ప్రజల ప్రాణాలు పోవద్దు. అండ్ ఇప్పుడు ఎవరైనా దాడికి అంటే ఏదైనా వార్కి కానీ డిక్లేర్ చేసినా కూడా వాళ్ళందరూ ఆర్మీ వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉండాలి, వాళ్ళ కుటుంబాలు కూడా సేఫ్గా ఉండాలి. వాళ్ళు సేఫ్గా ఉండి అక్కడ ఉన్న వాళ్ళకి బుద్ధి చెప్పడానికి వారు ఎట్లా అయితే చర్యలు తీసుకుంటే దానికి తగ్గట్టు కూడా మేము అందరం కూడా మద్దతు తెలుపుతాం. వారి గురించి మేము నిరంతరం ప్రార్థిస్తూనే ఉంటాం, ప్రేయర్ చేస్తాం. డెఫినెట్గా వాళ్ళు సేఫ్గా ఉండి మమ్మల్ని అందరినీ కాపాడాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఏదైతే కేసీఆర్ గారు అన్నట్టు నిజంగానే ప్రభుత్వాలు ఏదైనా కూడా ప్రజల భద్రత గురించి మనం అందరం కూడా కృషి చేస్తున్నాం కాబట్టి, సో వారి భద్రత ప్రయారిటీని దృష్టిలో పెట్టుకొని సెక్యూరిటీని పటిష్టం చేసి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చేయాలని చెప్పేసి మేము అందరం కోరుకోవడం జరుగుతుంది. ఫైనల్గా కేసీఆర్ మీటింగ్ అక్కడ అయిపోయిందో లేదో మరో క్షణం ఇంకొక మీటింగ్, ప్రెస్ మీట్ అన్ని లైవ్లో వస్తూ ఉన్నాయి. అదే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికాడ మంత్రుల సమావేశం ఎలా చూస్తూ ఉన్నారు? అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆడ మీటింగ్ అయిపోయి ఇంకా కేసీఆర్ బయటకు కూడా రాలేదు, మంత్రివర్గము ప్రెస్ మీట్ ఇవ్వడానికి ఎలా చూస్తూ ఉన్నారు? అంటే ఇప్పుడు మీరు చూసుకోండి, అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఈ సభ జరగక ముందు వాళ్ళు మాట్లాడింది ఏంటంటే అక్కడ జనాలే రాదు, ఇది అట్టర్ ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. అక్కడ ఎక్కడ చూసినా కూడా ఇసుక రాలితే జనాలు ఉన్నంత విధంగా కూడా అక్కడ చాలా మంది జనాలు మనకు కనిపించడం జరిగింది. అది గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ సక్సెస్ అయిన మీటింగ్ని ఓర్వలేక ఇప్పుడు అదేదో బహిరంగ వేరే సభ కాదు, విమర్శించే సభ కాదు. మా పార్టీ ఫార్మ్ అయిన దాన్ని బేస్ చేసుకొని 25 years సెలబ్రేషన్స్లో భాగంగా మేము ప్రజలకు ఒక మనోధైర్యాన్ని పెంచడానికి కేసీఆర్ గారు ఆ సభని పెట్టడం జరిగింది. దాంట్లో మేము కూడా ఎవరిని కూడా విమర్శించాలి, ఒక పేరు తీసుకొని విమర్శించాలి. ఒక ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజలను ఎట్లా ఇబ్బంది పెడుతుంది, ఆ బేస్ మీదే మాట్లాడడం తప్ప అక్కడ ఒకరి పేరు తీసుకొని ఒకరిని అనడం అయితే లేదు.
కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీటింగ్ కానివ్వండి, ఏదైనా ప్రోగ్రామ్ కానివ్వండి, ఏదైనా సభ జరిగితే మాత్రం అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల పేరు, కేసీఆర్ గారి పేరు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు సంబంధించిన నాయకులు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ప్రజల మీద వారి పేరు తీసుకొని వాళ్ళ సభని సక్సెస్ చేసుకుంటారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు మా పేరు తీయకుండా వాళ్ళ మీటింగ్ అనేది సక్సెస్ కాదు. సో మేము ఒక రాజకీయ పార్టీగా చాలా ఉన్నతంగా మా విలువలు ఏవైతే ఉన్నాయో, మా ఏదైతే అంటే మెచ్యూర్డ్గా మేము ఆలోచించి మాట్లాడడం జరిగింది. అక్కడ కూడా మేము ఏదో కల్పించి మాట్లాడలేదు. ప్రజలు ఏదైతే వాళ్ళు చెప్తున్నారో 15 నెలల నుంచి ఏదైతే పరిపాలన వాళ్ళకి అందుతుందో ఆ పరిపాలన లోపాన్ని మేము ఎత్తి చూపించినాం తప్ప అంతకుమించి మేము ఏం చేయలేదు. వాళ్ళు ఇస్తా అన్న 6 గ్యారంటీలు ఎక్కడ కూడా అమలు కాలేదు కాబట్టి దాని గురించి ప్రశ్నించినాం. అక్కడ కూడా ఎవరు ఒక వ్యక్తి పేరు తీసి ఇంకొకరిని వాళ్ళు మాట్లాడినట్టు మా కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు అన్నట్టు మేము ఎక్కడ కూడా మా ఏమంటారు ఇంపేషెన్స్ చూపించలేదు. పేషెన్స్గానే ఓపికగానే ఒక మెచ్యూర్డ్గా ఒక పొలిటీషియన్ ఎట్లా మాట్లాడాలో, ప్రజలు ఒక నాయకుడి నుంచి ఏదైతే కోరుకుంటున్నారో అదే సందేశాన్ని కేసీఆర్ గారు ఇచ్చారు తప్ప అంతకుమించి అక్కడ రాజకీయం చేసింది అయితే ఏం లేదు. సో ఈ మీటింగ్తోని వాళ్ళకి భయం పట్టుకుంది. డెఫినెట్గా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. వచ్చే ఏ ఎన్నికలైనా కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇమీడియట్గా మీటింగ్ కాకముందే అది ఫ్లాప్ అయింది, అదైంది ఇదైందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. సరే వాళ్ళు ఏం మాట్లాడినా అల్టిమేట్గా ప్రజలు అనేది డిసైడ్ చేస్తారు ఏం చేయాలనేది. సో రానున్న రోజుల్లో ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు.